ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ప్రారంభిస్తుందని, ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి సర్వే నిర్వహిస్తారని గ్రామ వార్డు సచివాలయ అధికారి సుబ్రహ్మణ్య ప్రసాద్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిషత్ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల గ్రామ వార్డు సచివాలయ అధికారి సుబ్రహ్మణ్య ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు శిక్షణ నిర్వహించగా ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారి సామికొమ్ము సత్యం, ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు పాల్గొన్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై జిల్లాలో శిక్షణ పొందిన వారు ఈ 2 రోజులు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ అందజేశారు. అనంతరం వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్ ఉన్న వాటిపై చర్చించారు. ముఖ్యంగా తల్లికి వందనం, సిటిజన్, ఈకేవైసీ, వాహన మిత్ర, ఇతర పథకాలలో సమస్యలపై ఎన్డీఓ సత్యం సచివాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు చేరాలంటే పథకాలలో లబ్ధిదారుల సమస్యలను త్వరగా తొలగించాలని, లేకపోతే వారికి పథకాలు అందక అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. యూనిఫైడ్ సర్వేపై గ్రామ వార్డు సచివాలయ అధికారి సుబ్రహ్మణ్య ప్రసాద్ ఉదయ న్యూస్ ద్వారా మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగులు గురువారం నుండి సర్వే కోసం ప్రతి ఇంటికి వెళ్తారని, సర్వేలో ఆ కుటుంబ వివరాలు, ఆర్థిక స్థితి, విద్య, ఉద్యోగ సమాచారం, ఆరోగ్య సమాచారం మొత్తం యాప్లో నమోదు చేస్తారని, తద్వారా సంక్షేమ పథకాల అమలును గుర్తించి ఆ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీ చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఇతర శాఖల సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. నేను కొమరోలు మండల జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్గా ఇటీవలే జాయిన్ అయ్యి ఉన్నాను. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయండి ఏమనగా, మనకి ప్రభుత్వం వారు ఈ నెల 18వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ప్రతి ఒక్క కుటుంబాన్ని యూనిఫైడ్ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అనేది ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో భాగంగా మన యొక్క సచివాలయ సిబ్బంది అందరికీ కూడా నిన్న, ఇవాళ మన మండల పరిషత్ కార్యాలయం నందు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి ఎవరైతే ఈ సర్వేకి మాస్టర్ ట్రైనర్గా ఎవరైతే వెళ్ళి ఉన్నారో వారి చేత ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది. కావున రేపటి నుంచి ఈ యొక్క సర్వే అనేది మన మండలంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క కుటుంబం గురించి కూడా మరి ఇప్పుడు ఇంతకుముందు గతంలో చేసిన సర్వేలు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ యొక్క సర్వేని నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క వారి యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేయించుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరటం అవుతుంది. అట్లాగే మరి ఎడ్యుకేషన్ పరంగా కానీ దాని పరంగా కూడా అన్నీ కూడా వివరాలు దాంట్లో ఉన్నాయి. మరి వాళ్ళ సర్టిఫికేట్లు అవన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటే ప్రభుత్వం వారి ద్వారా వచ్చే పథకాలు కానీ, మరి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు కానీ, మరి ఉద్యోగాల రూపకల్పన కానీ వాటన్నిటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సర్వేని అందరూ కూడా పాల్గొని మరి వివరాలన్నీ కూడా వారికి వచ్చిన సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఇచ్చి విజయవంతం చేయవలసిందిగా మన గ్రామ ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతుంది. మండల ప్రజలందరినీ కూడా ఈ యొక్క మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు మరి అందరూ కూడా ఈ యొక్క ట్రైనింగ్ క్లాసుల్లో పాల్గొనడం జరిగింది.